తగిన శాస్తి. ఒకప్పుడు రామాపురం అనే ఊర్లో కృష్ణయ్య అనే యువకుడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ పరమ అత్యాశపరుడు. ఒకసారి ఆ ఊళ్ళో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినా లోపలున్న విలువైన వస్తువులన్నీ బుగ్గిపాలవుతున్నాయి. అప్పుడే ఇంటికొచ్చిన రామనాథం, పూజ గదిలో వ్యాపారానికి కావాల్సిన డబ్బు 4 లక్షలు పెట్టాను అంటూ తల బాదుకుంటున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య, మీ ఇంట్లో డబ్బును భద్రంగా తెచ్చి ఇస్తాను. అయితే నేను కాపాడిన డబ్బులో నాకు కావాల్సింది నేను తీసుకొని నాకు ఇష్టమైనది నీకు ఇస్తాను, సరేనా అన్నాడు. రామనాథం సరే అన్నాడు. కృష్ణయ్య చెప్పినట్టే డబ్బు మూట తెచ్చాడు. రామనాథం దాన్ని తీసుకోబోతుండగా కృష్ణయ్య అతనికి 100 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా మూటను భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. రామనాథం ఇది అన్యాయం అంటూ అటకాయించాడు. కృష్ణయ్య ఎదురు తిరిగాడు. విషయం పంచాయతీకి వెళ్ళింది. ఇద్దరూ చెప్పింది విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఒకవైపు మూటని, మరోవైపు 100 రూపాయల నోటను పెట్టమన్నాడు. పెట్టాక, కృష్ణయ్య, ఇందులో నువ్వు కోరుకుంటున్నది, నీకిష్టమైనది ఈ పెద్ద మూటే కదా అని ప్రశ్నించాడు. కృష్ణయ్య అవునన్నాడు. నువ్వు నీకిష్టమైనది ఇస్తానన్నావు కాబట్టి ఆ మూటను రామనాథం చేతికివ్వు అని తీర్పు చెప్పాడు. ఇది అన్యాయం. నాకిష్టమైనది అంటే నాకిష్టం వచ్చినంత ఇస్తాను అన్నది నా ఉద్దేశం అన్నాడు కృష్ణయ్య. నీ ఉద్దేశాలు మంచివైతే గొడవలేదు కదా. మారు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. నువ్వు సాహసవంతుడివైనా అత్యాశ వల్లే తప్పుదారి పడుతున్నావు. ఇకనైనా మార్పు తెచ్చుకో అని మందలించి కేశవరావు వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే అత్యాశ అవమానాల పాలు చేస్తుంది.